మొత్తంగా కీలకంగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతానికి అటు ఏసీబీ హాజరు కాబోతున్నాడు. అయితే తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి అటు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నాడు. అయితే ఏసీబీ కార్యాలయంలో ఇప్పటికే మొత్తం కూడా సిద్ధం చేశారు. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ హాల్లో మొత్తంగా ఈ విచారణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విచారణ కోసం డిఎస్పీ మాజిద్, తర్వాత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న విజయ్ కుమార్, ఈ ముగ్గురుగా ఒక ప్రశ్నలు కూడా తయారు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ తో కలిసి మొత్తంగా ఒక 30 క్వశ్చన్లతో కూడిన ఒక క్వశ్చన్ కూడా తయారు చేయడం జరిగింది. అయితే 30 క్వశ్చన్ సంబంధించినట్లయితే మొత్తంగా వీటిని అంటే ఫార్ములా ఈ రేస్ సంబంధించి మొదటగా ఇక్కడ హైదరాబాద్ లో ఎందుకు నిర్వహించాలి, తర్వాత నిర్వహించాల్సిన అవసరం, ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రదేశాలు ఎందుకు నిర్వహించకూడదు, తర్వాత ఇతర ప్రదేశాలు వెళ్లకుండా మీరు ఏం చేశారు, రాష్ట్రము కేంద్రం సంబంధించి ఎలాంటి సంప్రదింపులు చేస్తారు, ఏపీఓ తోటి మీరు ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకున్నారు, ఏపీలో ఉన్న అధికారులు ఎవరు, ఏపీఓ ఉన్న అధికారులు మీకు ఇక్కడ ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నారు, ఇక్కడ అధికారులు ఎవరు, ఇక్కడ అధికారులు తోటి ఏపీఓ కంపెనీ ఎవరెవరు సంప్రదింపులు చేస్తారు, తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన శాఖలు ఏ సంస్థలు పార్ట్నర్షిప్ లో ఉన్నాయి, ఏ సంస్థలు సహకారం అందించాయి, ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా సహకారం అందించాయి, అంతేకాకుండా ఫార్ములా ఈ రేస్ సంబంధించి పార్ట్నర్షిప్ లో ఉండడానికి ఏ కంపెనీ నుంచి మీరు బిడ్డింగ్ కు కాల్ఫర్ చేస్తారు, ఎన్ని కంపెనీలు బిడ్డింగ్ కోసం రావడం జరిగింది, ఏ కంపెనీని మీరు సెలెక్ట్ చేస్తారు, ఏ సెలెక్షన్ కంపెనీ మీరు సెలెక్ట్ చేస్తారా, కంపెనీ ఏ ప్రాతిపదికన మీరు సెలెక్ట్ చేశారు, ఆ కంపెనీకి గతంలో రేసింగ్ నిర్వహించిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఆ కంపెనీ ఎక్కడైనా పార్ట్నర్షిప్ లో రేసింగ్ నిర్వహించిన అనుభవాలు ఉన్నాయా, ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలు ఏంగా హెచ్ఎండి కావచ్చు, జిఎంసీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా సహకరించాయి, తర్వాత ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా సహకరించాయి, తర్వాత ఫార్ములా 1 నిర్వహించిన తర్వాత రెండో రేసు నిర్వహించేందుకు ఐఎస్ నెక్స్ట్ అనే కంపెనీ ఎందుకు తప్పుకోవడానికి గల ప్రధాన కారణాలు ఎందుకు, ఆ కంపెనీకి లాభాలు రాలేదని చెప్పి కూడా ఆ కంపెనీ వెనక్కి తగ్గిందని మీరే చెప్తున్నారు. కాబట్టి ఆ కంపెనీ ఎన్ని కోట్ల లాభాలు ఆశించింది, ఆ లాభాలు ఎంతవరకు ఆశించింది, ఎంతవరకు రాలేదు, ఆ కంపెనీ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది, ఆ కంపెనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏంది, ఆ కంపెనీ సంబంధించిన పూర్వపరాలు ఏంది, ఆ కంపెనీ యజమానులు ఎవరు, ఆ తర్వాత ఆ కంపెనీ మొదటి దఫా పూర్తిగా తప్పుకున్న తర్వాత రెండో దఫా నిర్వహించేందుకు మీరు మళ్ళీ బిడ్డింగ్ ఎందుకు కాల్ఫర్ చేయలేదు, అంతేకాకుండా రెండోసారి ఫార్ములా రేస్ నిర్వహించేందుకు ఆ కంపెనీ నుంచి మీరు బిడ్డింగ్ ఎందుకు కాల్ఫర్ చేయలేదు, అంతేకాకుండా మీరే ఎందుకు ప్రభుత్వ సంస్థనే ఎందుకు దాంట్లో బిడ్డింగ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు, అంతేకాకుండా హెచ్ఎండిఏ నుంచే మీరు పార్ట్నర్షిప్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు, ఆ మేరకు ఒప్పందాలు హెచ్ఎండిఏ తర్వాత ఐపీఓ తోటి ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఆ ఒప్పందాలకు సంబంధించిన ముఖ్య కీలక అంశాలు ఏంటివి, రెండో దఫా ఫార్ములా రేస్ నిర్వహించేందుకు 55 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లిస్తేనే ఫార్ములా రేస్ నిర్వహిస్తానని చెప్పి ఏపీఓ సంస్థ ఏ విధంగా చెప్పింది, అందుకు అనుగుణంగా మీరు డబ్బులు ఏ విధంగా సమర్పించారు, అయితే ప్రభుత్వ కంపెనీ నుంచి మీరు ప్రభుత్వ సంస్థ డబ్బులు ఇవ్వాలంటే కేబినెట్ అనుమతి అంటే 55 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలంటే కేబినెట్ అనుమతి తీసుకోవాల్సిన అవశ్యం ఉంది, కానీ మీరు ఎందుకు తీసుకోలేదు, అప్పుడున్న అధికారులైన బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, మీకు ఎందుకు ఆ కేబినెట్ అనుమతి తీసుకోవాలని మీకు ఎందుకు చెప్పలేదు, అంతేకాకుండా మీరు వితౌట్ కేబినెట్ అనుమతి లేకుండా మీ మాట మేరకే మీరు చెప్పిన దాని ప్రకారమే మీ డబ్బుల్ని 55 కోట్ల రూపాయలు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఏ విధంగా బదిలీ చేశారు, అంతే దీంతో పాటుగా ఆ కేబినెట్ అనుమతి తీసుకోవాలని చెప్పి అరవింద్ కుమార్ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి ఎందుకు ఫోర్స్ చేయలేదు, అయితే నెక్స్ట్ టైం మీకే అధికారం వస్తుందని చెప్పి మీరు ఆ ధీమతోటే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా, 55 కోట్ల రూపాయల డబ్బులు ఏదైనా కంపెనీకి పార్ట్నర్షిప్ ఇస్తే వాళ్ళే పెట్టేవారు కదా, మీరెందుకు స్వయంగా హెచ్ఎండితో పెట్టుబడి పెట్టించారు, తర్వాత విదేశీ మార్గదర్శన రూపంలో బిఎల్ఎన్ రెడ్డి 45 కోట్ల రూపాయలను ఫౌండర్ రూపంలో యూకే ఫౌండర్ రూపంలో మార్చి వాటిని పంపించడం జరిగింది, కాబట్టి వాటిని ఎందుకు పంపించాల్సి వచ్చింది, తర్వాత దానికి సంబంధించిన సమాచారం మీకు ఎవరికైనా ఉందా, కేబినెట్ లో కన్సల్ట్ తెచ్చేసారా, లేకుంటే 55 కోట్ల రూపాయల డబ్బుల్ని అటు వెళ్ళిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఇచ్చారు, అప్పటికి మీరు ఆ ప్రభుత్వంలో అంటే ఎలక్షన్ కమిషన్ ఆ కంట్రోల్లో ప్రభుత్వం మొత్తం పనిచేస్తుంది, కనీసం ఎలక్షన్ కమిషన్ మీరు సమాచారం ఇచ్చారా, ఎలక్షన్ కమిషన్ సంబంధించి అనుమతి తీసుకున్నారా, వితౌట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కేబినెట్ అనుమతి కావచ్చు, ఏం లేకుంటే 55 కోట్ల రూపాయల డబ్బుని హెచ్ఎండి నుంచి మీరు ఏ విధంగా బదిలీ చేస్తారు, బదిలీ చేయాల్సిన ప్రధాన కారణాలు ఏంటి, దీని వెనకాల ఏదో కిడ్బ్యాక్స్ ఉన్నట్టుగా ప్రధాన అనుమానం ఉంది, కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాకు కావాలని చెప్పి కూడా ఒక 30 క్వశ్చన్లని అటు ఏదైతే కేటీఆర్ ముందు ఉంచబోతున్నారు, ఈ 30 క్వశ్చన్స్ ఆధారంగా అటు కేటీఆర్ దగ్గర సమాధానం రాబట్టబోతున్నారు. అయితే న్యాయవాది సమస్య ఉంటాడు, న్యాయవాది కొంత దగ్గరలో ఉంటాడు, న్యాయవాదిని లైబ్రరీ రూమ్ బయట
అతని ఆ న్యాయవాదిని పెడతారు. ఆ న్యాయవాది కనబట్టట కేటీఆర్ కనబట్టట్టు న్యాయవాది చూస్తుంటాడు. అంటే కేటీఆర్ ఎలాంటి ఇబ్బంది అంటే కేటీఆర్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది పెట్టినా న్యాయవాది అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటది. అంతేకాకుండా కేటీఆర్ అప్పటికి కొన్ని సందర్భాల్లో న్యాయవాదితో వచ్చి మాట్లాడి వెళ్ళి తిరిగి సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటది. కానీ న్యాయవాదిని మాత్రం పక్కన కూర్చోబెట్టి సమాధానం చెప్పే అవకాశం అయితే లేదు. న్యాయవాది సమక్షంలో న్యాయవాది కొంత దూరంలో మాత్రం అతను ఉంటాడు. అతడు సమక్షంలో మాత్రం విచారణ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికి ఏర్పాటు చేస్తారు. రెండో ఫ్లోర్ లో ఉన్న లైబ్రరీ హాల్లో ఈ మొత్తంగా విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి అటు డిఎస్పీ మాజిద్, తర్వాత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న విజయ్ కుమార్ మొత్తం ఈ ముగ్గురు కూడా విచారణలో పాల్పంచుకోబోతున్నారు, విచారణ చేయబోతున్నారు. రైట్ రమేష్, ఇట్లా కేటీఆర్ను కేవలం ప్రశ్నించడానికి మాత్రమే ఏసీబీ పరిమితం చేస్తుందా, మరేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి మీ దగ్గర? రఫీ, ఇది ముందస్తుగా మనం ఊహించి దానికి ఎందుకు మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఇది ఊహాగానాలు మాత్రమే. ఆ ఊహాగానాలకు సంబంధించి మనం ఇప్పుడే ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేము. ఎందుకంటే ఏసీబీ తనకు అంటే దాంట్లో నిజంగా చర్యలు తీసుకోవాలి, అవసరం తీసుకుంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటే అవసరప్పుడు చర్యలు తీసుకొని ఆ మేరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత తప్పించి ఇప్పటికిప్పుడు మన ఊహాగానాలు మాత్రం చెప్పలేము. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.